నాన్న పొద్దుననగా పోయిండు, ఇంకా రాలే. అత్తడు బిడ్డ. అవు అమ్మ, నాన్న వస్తుండు. ఏమైందయ్యా ఇంతసేపు ఏడికి పోయినావు? నా ఇష్టం, నేను ఎక్కడికో పోయినా, నీకెందుకు? అగో గట్లంట పోయిందయ్యా, నేను నీ భార్యని. నువ్వు నా భార్య అని నాకు తెలుసు. అయితే నాన్న నేను ఇట్లా రోజు మందు తాగితే ఎట్లా? నాకు మందు అంటే ఇష్టం, అందుకే తాగుతున్నా. అది కాదయ్యా, రోజు ఇట్లా తాగితే మన పరిస్థితి ఏంది చెప్పు? మీరు నాకేం చెప్పుడు, నా ఇష్టం నోడు చేసుకుంటా. అరే, నా ఇష్టం అంటాడు. బా బుజ్జిముండా ఇక్కడ ఉన్నది కదా. ఇప్పుడు నా కోసమే వచ్చినా. ఏమయ్యా ఏంది తాగుడు? బంద్ చేయొచ్చు కదా. ఏందే నాకే సమాధానం చెప్తున్నావు? నీకు ఇట్నే తాగుతా, మందే నా బెల్లం. నీ తాగుడు చేయబట్టి ఊళ్ళో నా ఇజ్జత్ పోతుంది. ఇజ్జత్ ఏంది ఇజ్జతి? నాకు అవన్నీ తెలియదు. నేను ఇదే తాగుతా సచ్చేదాకా. అర్థమవుతుందా? నాకు చెప్తావా నువ్వు? భగవంతుడా, ఏం రాత రాసినవయ్యా, గిసుంటూ నట్ట కట్టినావు. ఛీ. ఏం కనబడేటట్టున్నది రా భయ్, ఏమని పనులు వానికి అయిపోయినాయి. ఏమయ్యారా వీడు ఇంకా అత్తలేడు? కొంపేసి మందాడికి ఇట్లా బంద్ చేసిండేంది? వాని గురించి ఏం చెప్తావురా? అంబాని అడక్క తిన్నా కూడా వాడు తాగుడు బంద్ చేయడు. ఆ విషయం నీకు తెలియదు రా భయ్. మరి ఇంకా అత్తలేడేందిరా? వాడు ఇంటి దగ్గర పిల్లని తిట్టి వచ్చేసరికి లేట్ అవుతానట్టున్నది. వస్తాడు తీరా. ఏమోరా. ఆగు వస్తాండ్రు. ఏమోరా ఎంతసేపు పడుతుంది నీకోసం చూస్తున్నాం మేము. వస్తున్నా. అగో ఏమైంది, ఇంకా మందే ఓపెన్ చేయలే. నీకోసం చూస్తున్నావురా? సరే కానీ ఇప్పటికే లేట్ అయింది. 4 గంటలకు ముందుగా పోతుంది. పోయి తొందర పోయి. అరే మందు కోసం నువ్వు పుట్టినావా? నీకోసే మందు పుట్టిందా? అరే పిచ్చోడా, నా కోసం అది పుట్టుడు కాదురా, దానికోసమే నేను పుట్టినా. మందు గురించి ఒక డైలాగ్ చెప్తా వినరురా. పుట్టినా తాగుడే, చచ్చినా తాగుడే, పురుడుకు తాగుడే, దినాలకు తాగుడే, మందు లేనిది ప్రపంచమే లేదురా. వా, తాగుడు గురించి చెప్పాలంటే నిన్ను మించినోడు ఎవరు లేరురా. సూపర్ రా నువ్వు. అరే మొన్న నీకు ఎంగేజ్మెంట్ అయిందట, నిజమేనారా? గవాన్ని ఇప్పుడు ఎందుకురా? అది పెద్ద భాగవతం అయితేందిరా? అసలు ఏం జరిగిందో చెప్పు. ఏమని చెప్పాలి నా బాధ? ఇంకేమైనా తెలియని నా దోస్తు అంతా లేచిపోయింది. సరేరా పన్ను వదిలే, మందు పోతా తాగుదాం. తీసుకొని ఓకే సరేనా? వేరారా
వీడున్నంత కాలం మనకు మందుకు డోకనే లేదురా. కరెక్ట్ చెప్పినారా శివాజీ. కుక్కెడు కషం మందు తాగినాం, ఇక పోదాం పారా. ఏమయ్యా మళ్ళా తాగొచ్చినావా? నీకెన్నిసార్లు చెప్పానే, నేను ఇట్లనే తాగుతా. నువ్వు గిట్నే తాగుతా ఉంటే ఏదో ఒక రోజు నా బిడ్డ అనేది నీకు దూరం అవుతాం. నీకుతేవి కోరే, నన్ను అడిగేటోళ్ళు కూడా ఎవరు ఉండరు. అది కాదయ్యా, అన్నం అన్నది ఇందిరా కడుపులో రావయ్యా అన్నం ఇందిరా. ఇట్లా వచ్చినావు? ఏం చెప్పాలరా, పైసలు అన్నీ అయిపోయినాయి. ఏంది నీ దగ్గర పైసలు అయిపోయినాయా? గట్లెట్లా అయిపోతాయి? ఎప్పుడు నీ దగ్గర పైసలు పెట్టినాయి? అరే ఒక్కరిని తాగితే పైసలు ఉండవు, మనం ముగ్గురం కలిసి తాగినాం కదా. నిన్నెవరు తాగమన్నాడు? అరే అంత మాట అనకురా, ఎన్ని రోజులు మనం కలిసి తాగినాం. తాగినాం, అయితే ఇప్పుడు ఏందిరా? అరే అంత మాట అనకురా, చేతులన్నీ వణుకుతున్నాయిరా, మందాబిద్దు పారు. మా దగ్గర పైసలు ఎక్కడిరా? మా దగ్గర పైసల మీద అయ్యావా? ఇంత మోసం చేస్తారా? మీకు ఎన్నిసార్లు తాగిపించిండ్రా? నువ్వు మంద అయిపోతే మళ్ళీ రిటర్న్ తాగిపోయాలన్న రూలారా? చీ, మీతో దోస్తాను చేస్తుడు నాదే బుద్ధి తక్కువ. పోరాపు. అరే పో, నీ అసలు బకరగాలు మాకెంతో మంది దొరుకుతారు. రాధికా, రాధికా, ఏందయ్యా అంతగానో కొడుతున్నావు? నాకు పైసలు కావాలి, నాకు పైసలు కావాలి. నాకు పైసలా? పైసలు నా దగ్గర ఏడున్నాయి? గదంతా నాకు తెలియదు, నాకు పైసలు కావాలి. మందు లేకపోతే నాకు మొత్తం పిచ్చి లేస్తుంది. పైసలు లేనప్పుడు మందు బంద్ చేస్తేంది? డాడీ మందు బంద్ చేయొచ్చు కదా డాడీ. చూడయ్యా, దీనికోసం అన్న బంద్ చేయి. ఎవరిని నాకు అవసరం లేదు, నాకు పైసలు కావాలి, మొత్తం పిచ్చి లేస్తుంది నాకు. నాకు గమని చెప్తున్నా. పైసలు ఇస్తావా? పైసలు ఇస్తావా? పైసలు కావాలి నాకు, కావాలి, 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 కావాలి. డాడీ వద్దు డాడీ, వద్దు డాడీ, నేను పైసలే కదా కావాల్సింది, నేను తీసుకొస్తా. ఆగు నాన్న, ఇగో నీకు పైసలే కదా కావాల్సింది, తీసుకో డాడీ. నచ్చింది. ఊకో అమ్మా, ఏడవకమ్మా, ఏడవకు. ఏడోకి ఏం చేయమంటావు బిడ్డ? మీ నాన్న చేసుకున్నందుకు నాకు ఈ గతి పట్టింది. చచ్చిపోదామనుకుంటే నీ గతి ఏమవుతుందని బతుకుడు అవుతుంది బిడ్డ. అమ్మా లే అమ్మా, 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 అమ్మా లే అమ్మా, ఏమైందమ్మా? అమ్మా లే అమ్మా, 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 అమ్మా లే అమ్మా, ఏమైందమ్మా? అమ్మా లే అమ్మా, 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 అమ్మా లే అమ్మా, అమ్మా, అమ్మా లే అమ్మా. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నాన్న అమ్మ చనిపోయింది. అమ్మేం చచ్చిపోతుంది? కళ్ళు తిరిగి కింద పడిపోయింది కావచ్చు. లేదు నాన్న, అమ్మ నిజంగానే చనిపోయింది. అమ్మ చనిపోయిందా? అమ్మ దగ్గరికి నేను కూడా వెళ్ళిపోతా నాన్న. అలా అనకమ్మా, అలా అనకు. రాధిక లే, రాధిక లే, రాధిక లే, రాధిక నేను మందు పని చేస్తా. రాధిక, రాధిక లే, లే. ఏమో నాన్న, నాకు నమ్మకం అనిపిస్తలేదు.
నేను అనాథమైన బిడ్డ చెప్పటం లేక మందుకు బానిస అయిపోయినా. నాన్న అమ్మ చనిపోలేదు నాన్న. అవునా? అమ్మ నాన్న మారాలంటే నువ్వు చనిపోయడం అవసరం లేదమ్మా. నువ్వు చనిపోయినట్టు నటిస్తేనన్నా నాన్న మారుతాడు కావచ్చు. అట్లా చేసినా మారడు బిడ్డ మీ అయ్యా. ఒకసారి చూద్దామమ్మా. సరే బిడ్డ. అవునయ్యా, నేను మార్చడానికే మేము నాటకం ఆడినాం. రాధిక నువ్వు క్షమించు, ఇంకా నుండి మందు జోలికు. నిజమానయ్యా, అమ్మావాయ్ నా బిడ్డ మీద ఒట్టు. నువ్వు మారినావు, నాకు అది చాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే మూవీస్. ఈ కేకే మూవీస్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశారండి. మిగతా ఛానల్ అయితే ఎట్లా సపోర్ట్ చేస్తున్నారో ఈ ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. అలాగే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మళ్ళీ వీడియోస్ తీస్తామండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కపోండి గట్టి ఉంటుంది, దానికి గట్టి మర్చిపోదు.